ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నాం. చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతున్నాం కదండి. చాలా బలహీన సమయంలో, చాలా నెమ్మది లేని పరిస్థితులలో మనము నిజంగా ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తన మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి బలమైన రీతిలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ ఉదయం కూడా మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలను కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకింపబడిన ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మనకు మేలు కలుగునట్లుగా దేవుడు మనల్ని వర్ధలింపచేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో అంత కోల్పోయిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. నా ప్రతి పరిస్థితులలో నేను అపజయాన్ని చూస్తూ ఉన్నాను. మరి నేను ఏది మొదలు పెట్టినా, ఏ ప్రయత్నంలో అయినా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో నేను ముందుకు వెళ్ళాలని చూసినా అన్నిట్లో కూడా మరి నేను విఫలాన్ని చూస్తున్నాను. ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా? ఎస్, ఇక సమయం వచ్చేసిందండి. మీకు మేలు కలుగునట్లుగా ప్రభు మిమ్మల్ని అన్ని విషయాలు వర్ధలింప చేయబోతున్నారు. మీరు చేస్తున్న పనులలో, ప్రయత్నంలో, మరి మీ భూములలో, పంటలలో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబ విషయాల్లో, ఆర్థికంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆమె మీకు మేలు కలుగునట్లుగా దేవుడు మిమ్మల్ని వర్ధలింప చేయబోతున్నారు. మనుషులు కీడు చేయాలని చూస్తూ ఉంటారు, కీడు ఆలోచన చేస్తూ ఉంటారు. మన జీవితం నాశనం అయిపోవాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అద్భుతకరమైన దేవుడు అండి. మనకు మేలు కలగ చేసే దేవుడు ఆయన. ఆమె ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండే దేవుడు. ఆమె కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితులను మన జీవితాలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పరిస్థితులలో కూడా ప్రభు మన కొరకు నిలబడి ఆయన మన జీవితాల్లో మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉన్నారండి. ఆమె కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో కొన్ని సంభవిస్తున్నాయంటే అవి మన మేలు కొరకే. చూడండి, కీడులో నుంచి మేలును మరి మన కొరకు సిద్ధము చేసే దేవుడు, మన కొరకు మంచి ఆలోచన చేసే దేవుడిగా ఉన్నారు. కీడు మనుషులు చేయాలనుకుంటున్నారు, ఆ కీడులో కూడా మనం నిలబెట్టే దేవుడిగా ఉన్నారు. కీడు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మన జీవితాల్లో మరి దేవుడు ఉంచబోతూ ఉన్నారండి. ఆమె మనుషుల ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు, ఆ ఆలోచనలో కూడా దేవుడు ఆ ఆలోచనలు కొట్టివేసి మేలు కలగచేసి ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ అద్భుతకరమైన వాగ్దాన్ని పట్టుకుని ప్రార్థిద్దాం. ఎన్నడూ కూడా ఆగిపోకుండా సాగిపోయే వ్యక్తులుగా ఉందాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడిగా ఉన్నాం. చక్కని మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ఉదయకాల సమయంలో బలపరుస్తున్నాయి. చాలా వ్యతిరేకతలో కూడా మా కొరకు నిలబడే దేవుడు, మాకు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నీ బిడ్డలు ఉన్నారో నీకు తెలుసయ్యా. ఆ ప్రతి పరిస్థితిలో మీకు అయ్యా మీరు తోడుగా ఉండి విజయం కలగ చేయమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితిలో నిలబడండి, సహాయం చేయండి. నీవు మాకు మేలు చేసే దేవుడు, కీడు ఎన్నడూ చేసే దేవుడు కాదు అయ్యా. ఇదిగోండి మేలుకరమైన రీతిలో మా జీవితాల్లో గొప్ప స్థితిలో ఉంచే దేవుడు అయి ఉన్నావు ప్రభా. అయ్యా, ఇదిగోండి నీకు మేలు కలిగినట్లుగా నేను వర్ధలింప చేస్తానని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును కాక ప్రభా. భూమిలలో, పంటలలో, ఉద్యోగాల్లో అయ్యా, ఇదిగోండి కుటుంబ పరిస్థితులలో అన్నిట్లో కూడా ప్రభా, వెళ్తున్న మార్గంలో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానము స్థిరపరచబడును గాక, నెరవేర్చబడును గాక, మేలు కలుగునట్లుగా వర్ధలింపబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పరిస్థితులు కాకుండా మీ వైపు చూసే కృప చూపించండి. ఈ రోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మా ప్రియులందరికీ తోడుగా ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. కృప చూపించండి. అద్భుతం జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారో నీ నూతనమైన బలాన్ని ఇచ్చి బలముగా నడిపించండి ప్రభా. అలాగే ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి నూతనమైన ప్రయత్నాలు,
ప్రారంభిస్తున్నారు. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారన్నీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగును గాక, మేలు కలుగును గాక, గొప్పవారగుతురు గాక. ప్రభా, ఆటంకాలు, పరిస్థితులు, పోరాటాలు ప్రభా ఇదిగోండి, నిందలు, అపజయాలు ప్రభా ఇదిగోండి, అవి ఏవైనా ప్రభా ఇదిగోండి వాటన్నిటిని బిడ్డలకి ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని అయా ఇదిగోండి, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, గర్భఫలము లేక, ఎంతమంది అయితే కోర్టు సమస్యల మధ్యలో ప్రభా ఇదిగోండి కుటుంబాల్లో సమాధానం లేక, సంతోషం లేక, ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. అందరికి విజయం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, కృప కలుగునుగాక, మేలు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అనాథులను, విధవరాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రభా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ అందరి జీవితంలో ఈ వాగ్దానం అయా ఇదిగోండి నెరవేరుస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. నెల్లూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 10వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు మూతుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 11వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం నందు, న్యూ బస్ స్టాండ్ పక్కన, ఒంగోలు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. గుంటూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 12వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు, గుంటూరు మార్కెట్ ఎదురుగా, గుంటూరు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 7286000072, 7286000071.